హాయ్ అందరికి, నేను మీ సంధ్య. ఈ రోజు అయితే ఒక మంచి లంగావని కుట్టాను. ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా నా వీడియో చూసి లంగావని కుట్టుకోవాలనిపిస్తే కుట్టుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు నేను చూపించేస్తాను. చూస్తున్నారు కదా, ఇదేనండి లంగా అన్నమాట. బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి. ఇదిగో ఇది బ్లౌజ్, ఇది కటింగ్, స్టిచ్చింగ్ ఎలా అనేది అన్ని అయితే ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయి. మీరు చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తాను. అస్సలు ఆలస్యం చేయకుండా అయితే ఈ చీరను నేను మీషోలోంచి తీసుకున్నాను. చీరగా కట్టుకోవాలని నాకు అస్సలు అనిపించలేదు. 2 సైడ్స్ బార్డర్స్ వచ్చాయి అన్నమాట. అయితే నేను ఒక సైడ్ ఏమో తీసేస్తున్నాను, తీసేసి కింద వైపు లంగాకి అటాచ్ చేస్తాను. అది ఎలా అనేది కూడా నేను ఈ వీడియోలోనే మీకు చూపిస్తాను. మీరైతే స్కిప్ చేయకుండా చూసియండి. చూడండి, ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను ఆ లేసు. అది చీరకు 2 వైపులా ఇచ్చారనమాట. దాన్ని నేను కట్ చేసి తీసేసాను. ఒక వైపుది, పై వైపుది అయితే మాత్రం తీసేసాను. తీసేసి 2 కూడా కింద వైపునే అటాచ్ చేశాను. ఎందుకంటే కొంచెం కిందన బాగా నీట్గా కనిపిస్తుంది కదా, ఒకసారి పెట్టి చూపిస్తాను. అలా అయితే మీకు కొంచెం తెలుస్తుంది నేను ఎలా చెప్తున్నాను అనేది. ఒకసారి చూడండి, కింద బార్డర్ కొంచెం పెద్దగా అయ్యింది కదా. ఇప్పుడు లంగావానికి మంచి లుక్ అనేది అయితే వస్తుంది. అందుకోసమనే నేను పై బార్డర్ కట్ చేసేసి కిందనైతే వేయడం అనేది చేశాను. ఇలా చూసి నాకు బాగా నచ్చింది. సర్లే ఇంకా ఇలాగే స్టిచ్ చేసేద్దాము అనేసి దాన్ని అయితే పక్కన పెట్టాను. ఇప్పుడు ఇది చీర అంతా ఉంది కదా, దీన్ని అయితే ఒక 1 మీటర్ బ్లౌజ్ కి తీసి పక్కన పెట్టేసుకున్నాను. మిగిలినదైతే ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకోసం అంటే మనకి పొడుగు వచ్చేస్తుంది కదా, ఆ పొడుగు ఎంత వరకు కావాలో అంతవరకు ఉంచుకొని మిగిలిందైతే కట్ చేసి పక్కకు తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను కొంచెం పొడుగుగా ఉంటాను. నా హైట్ వచ్చేసి అంటే నా హైట్ కి సరిపోయేలా అయితే 43 ఇంచెస్, 42 ఇంచెస్ ఇలా తీసుకుంటాను నా హైట్ బట్టి. మీ హైట్ బట్టి మీరైతే మీకు ఎంత పొడవు కావాలి ఏంటి అనేది ఒకసారి టేప్తో కొలుచుకొని మీ హైట్కి తగ్గట్టు అయితే మార్క్ చేసుకొని మిగిలిన పీస్ అయితే వేస్ట్ పీస్ ఉంటుంది కదా, అదైతే కట్ చేసేసుకొని తీసేయండి. చూడండి ఎలా కట్ చేయాలనేది కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మరి ఈ వీడియోలో మీకైతే నేను చూపిస్తాను. మీరు కూడా చేయాలనుకుంటే ఈ వీడియో చూస్తూ చేయొచ్చు. అలాగే నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టడం అయితే మీరు మర్చిపోకండి. మీరు కామెంట్ పెడితే కదా నాకు తెలుస్తుంది నా వీడియోస్ ఎవరెవరు చూస్తున్నారు ఏంటి అనేది. కాబట్టి మీరైతే నాకు కామెంట్ చేయండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. అలాగే మీకు ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉన్నా సరే నాకు చెప్పండి. నేను నెక్స్ట్ వీడియో చేయడానికైనా లేదంటే మీకు ఆ డౌట్ క్లారిఫై మెసేజ్ రూపంలోనైనా నేను చెప్పేస్తాను. సరేనా? నేను 1కి 2 సార్లు చెక్ చేసుకుంటున్నాను అంచు అదే కిందన బాగానే ఉంటుందా లేదా అని. కానీ బాగానే ఉంది. లంగావని పూర్తయిపోయింది కదా. ఇక్కడైతే నేను దారం సేమ్ మ్యాచింగ్ అనేది అయితే తీసుకున్నాను. తీసుకొని బాబిన్కి ఎక్కించేసుకుంటున్నాను. అంటే ఫుల్గా ఉండాలి కదా మనం, అందుకోసమనే బాబిన్కి అయితే ఎక్కిస్తున్నాను దారాన్ని కూడా. ముందైతే నేను లెహంగాని కట్ చేసి కుట్టేసి పక్కన పెట్టి ఆ తర్వాత అయితే బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే మీకు చూపిస్తాను. 2 ఒకేసారి చేస్తే క్లమ్జీగా ఉంటుంది, మీకు కూడా అర్థం అవ్వదు. కాబట్టి నేను కింద స్కర్ట్ పార్ట్ అయితే మీకు ఫస్ట్ చూపించేస్తున్నాను. తర్వాత అయితే బ్లౌజ్ కూడా చూపిస్తాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ 2 కూడా మీకు చూపిస్తాను నేను. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. ముందైతే కిందన బార్డర్ అయితే నేను అటాచ్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ పక్కన పెట్టుకోవడానికి కింద మనం ఇది ఫిక్స్ చేసాం అనుకోండి, ఈ అంచుని పైన మనం కుర్చీలు పెట్టుకోవడానికి మనకైతే నీట్ గా ఉంటుంది. కాబట్టి ముందుగా అయితే నేను ఈ బార్డర్ ని అటాచ్ చేసుకుంటున్నాను. మీరు ఏది కుట్టినా సరే కొంచెం నీట్ గా అబ్జర్వ్ చేస్తూ చూస్తూ మనకు కొంత అవగాహన ఉంటే దాని మీద మనకి అర్థమైపోతుంది ఎలా ప్రాసెస్ అనేది. అయితే మీరైతే కొంచెం చూసుకోండి, ఎందుకంటే కింద బార్డర్ ఆల్రెడీ కుట్టుంది. మనం పై బార్డర్ కుట్టేటప్పుడు 2 ఈక్వల్ గా వస్తున్నాయా లేదని చెక్ చేసుకుంటూ కొంచెం టైం పడుతుంది. దేనికైనా టైం పట్టినప్పటికీ ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చేలాగైతే మీరు చూసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. బార్డర్ ఫస్ట్ నేనైతే కింద వైపు అటాచ్ చేసుకుంటున్నాను, తర్వాత అయితే పై వైపు అటాచ్ చేస్తాను.
నేను ఇది లెహంగా కుట్టడం ఇది 4దో, 5దో అనుకుంటాను. ఇంతకు ముందైతే నేను వీడియోస్ చేయలేదు. నార్మల్‌గా కుట్టేసుకునేదాన్ని. ఇప్పుడు వీడియోస్ తీస్తున్నాను కదా! కొంచెం కష్టమేనండి. చూస్తున్నారు మీకేం అనిపించకపోవచ్చు కానీ నాకైతే చాలా కష్టంగా ఉంది. నార్మల్‌గా కుట్టుకోవడం ఏంటంటే మనకు టైం ఉండేటప్పుడు కుట్టేసుకోవచ్చు. ఇలా వీడియోలు తీయడం వల్ల ఏంటంటే కెమెరా ఫిక్స్ చేసుకోవాలి. మన టైం ఉందా లేదా అని చూసుకోవాలి. క్యామ్‌లో రికార్డ్ అవుతుంది లేనిది చూసుకోవాలి. ఒకసారి నాకు వెలుతురు అనేది నీట్‌గా ఉండదు. రూమ్‌లో లైట్ కూడా సరిగ్గా లేదు. అది కూడా నేను చూసుకుంటూ కుట్టుకోవాలి. ఇన్నాళ్ళైతే లోకి పడుకుని పోయిన తర్వాత నైట్ టైమ్ కూడా నేను కుట్టేసుకునేదాన్ని. ఇప్పుడు అలా అవ్వట్లేదు. ఎందుకంటే ఫుల్ వీడియో అంటే మొత్తం చూపించాలి కదా! అందుకోసమనే టైం అయితే సెట్ అవ్వట్లేదు. తను మెలకువగా ఉండేటప్పుడు కూడా కుట్టవలసొస్తుంది. మధ్య మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తది. అది కూడా భరిస్తూ వీడియో చేస్తున్నాను. ఇంత కష్టానికైతే మీరు చేసేదేంటంటే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్. మెసేజ్ కూడా చేయండి. నా కష్టం వృధాగా పోదు అని నాకు ఒక తృప్తి అనేది ఉంటుంది. కాబట్టి మీరైతే మెసేజ్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కింద వైపు అయితే నేను లెహెంగాకి బార్డర్ అంచు అనేది అయితే అటాచ్ చేసేసుకుంటున్నాను. అలా చేసుకుంటూ వెళ్ళిపోవడం అనమాట. నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌లోనే పెట్టాను. ముందు వీడియో అయితే నేను షూట్ చేసేటప్పుడు కొంచెం స్లోగా కుట్టేదాన్ని. అంటే నేను రెగ్యులర్‌గా కుట్టను కదా! అందుకోసమనే కొంచెం చూసుకుంటూ కుట్టుకుంటున్నాను. రెగ్యులర్‌గా కుట్టేవాళ్ళేంటంటే ఫాస్ట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి అలవాటయిపోయి ఉంటది కాబట్టి వాళ్ళు అలా చేస్తారు. నేను అప్పుడప్పుడు కుడతాను కాబట్టి కొంచెం చూసుకొని కుట్టుకోవాలి. కాబట్టి నేను స్లోగా కుట్టాను. దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తేనే మీకు ఇలా వస్తుంది. చూడండి నేను అప్పుడు ఎంత స్లోగా కుట్టాననేదైతే. కానీ వీడియో మొత్తం మీరు చూస్తే మీకొక ఐడియా వచ్చేస్తుంది. లెహంగా కటింగ్ అండ్ స్టిచింగ్ ఈ విధంగా ఉంటుందా అని. 1కి 2 సార్లు చూసారనుకోండి వచ్చేస్తది. నేను కూడా కొద్దిగా ఇలా చూస్తూ నేర్చుకునేవే ఉన్నాయి కొన్నైతే. కొన్నైతే వెళ్ళి ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళి నేర్చుకున్నాను. ఇంకొన్నైతే ఇలా చూస్తూ నేర్చుకున్నాను. వీడియోస్ ఫిక్స్ చేసుకోవాలి. నాకస్సలు అర్థం కావట్లేదు. కుడుతుంది వీడియోలో పడుతుందా లేదా? ఏం కుడుతున్నాను అసలు? ఏం వీడియో తీస్తున్నాను? ఏంటి అనేదైతే అప్పటికి నాకు అర్థం కాదు. తర్వాత ఆ వీడియోని ఓపెన్ చేసి చూసుకుంటే ఓకే. ఇది వీడియోలో రికార్డ్ అయింది. ఇదెలా ఉంది. ఆ తర్వాత చూసుకొని నేను ఎడిట్ చేసుకుంటానన్నమాట. అలా చేసినవే ఈ వీడియోస్ అన్నీని. నేనైతే న్యాచురల్‌గానే చేసేస్తున్నాను. అంటే అక్కడక్కడ కటింగ్ చేస్తాను. అంటే వీడియో క్లిప్స్ అనేది కొన్ని కటింగ్ చేస్తాను. మరీ మొత్తం ప్రాసెస్ అంతా అయితే పెట్టలేను కదా! అలా పెడితే మీరు కూడా చూడరు. మరి ఎక్కువ టైం ఉంది. ఇప్పుడు అన్నీ షార్ట్ కట్‌లో అయిపోవాలి అనే మైండ్ సెట్‌తో ఉంటారు కదా! వాళ్ళకైతే నచ్చదు. సో, అందుకోసమనే ఒక 3 అవర్స్ వీడియోని నేనైతే 56 మినిట్స్ కింద ఇలా మార్చేశాను. చూడండి నాకు ఎంత టైం పట్టిందో అనేది. 3 అవర్స్ అయితే పట్టేసింది నాకు ఈ ఫుల్ వీడియోకైతే. కానీ దాన్ని నేను కట్ చేసి, ఎడిటింగ్ చేసి, అప్‌లోడ్ చేసేసరికైతే అది 1 అవర్ కూడా కనీసం రాలేదు నాకు ఈ వీడియోని. పైన కూడా చూడండి మీరు, పైన కూడా నేను అటాచ్ చేసేస్తున్నాను. మీకెవరికైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనే ఐడియా ఉంటే మాత్రం ఇప్పుడే స్టార్ట్ చేసేయండి. అంటే టైం ఉంటే స్టార్ట్ చేయండి. చాలా మంచిది. అమౌంట్ కోసం అయితే నాకు తెలీదు. అది వస్తది, రాదు అనేది సెకండరీ. మన సాటిస్ఫాక్షన్ కోసం ఏదో ఒకటి చేస్తున్నాము అనుకోవడానికైతే వీడియో చేసుకోవచ్చు. ఖాళీగా లేను ఏదో ఒకటి అలా చేస్తున్నాను అని మనకి మనశ్శాంతి అంతే. అమౌంట్ అదైతే ఏమీ రావట్లేదు. నాకైతే ఏం రావట్లేదండి. రాదు కూడా. పెట్టిన ఒక 2 ఇయర్స్ దాకా ఎవరికీ రీచ్ ఉండదంట. మిగిలిన ఛానల్స్‌ని చూస్తే అర్థమవుతుంది వాళ్ళు చెప్పినవయ్యిని. ఒక 2 ఇయర్స్ తర్వాత అయితే ఏమో రీచ్ ఉండొచ్చు అంటున్నారు. అది కూడా తెలీదు. కానీ మనల్ని మనం చూసుకోవడానికి కూడా బావుంటుంది కదా! ఒకవేళ తర్వాత చూపించడానికి కూడా బావుంటుంది. ఇది నా ఛానల్ అని అదొక సాటిస్ఫాక్షన్ అంతే. అందుకోసమనే నేనైతే ఓపెన్ చేశాను. ఏదో అమౌంట్ వచ్చేస్తుందని కాదు. నా వీడియోస్ నేనైనా చూసుకుంటాను. వేరే వాళ్ళు చూసి నేర్చుకున్నా పర్వాలేదు. అందుకోసమనైతే నేను స్టార్ట్ చేశాను. ఎలా స్టార్ట్ చేశాను అన్నది మీకు తెలుసుకోవాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. మీకు కూడా నేర్పించేస్తాను. మీరు కూడా ఎంచక్కా మిమ్మల్ని మీరు యూట్యూబ్‌లో చూసుకోవచ్చనమాట.
ఇంకా పైన కూడా లేసి అటాచ్ చేసేసాను. బోర్డర్ అయితే అటాచ్ అయిపోయింది. ఇలా ఫుల్ గా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ మొత్తం ఉంది కదా 5 మీటర్స్ క్లాత్, ఇది 5 మీటర్స్ చీర, దానిని 1 మీటర్ నేనేమొచ్చి బ్లౌజ్ కి తీసేసాను. మిగతాది ఇంకా 4 మీటర్స్ ఉంటది కదా, ఈ 4 మీటర్స్ ని నేనైతే ఈ పైన చూస్తున్నారు కదా దాన్ని ఫిక్స్ చేస్తున్నాను. పైకి పూర్తిగా 5 పెట్టేశాను. పెట్టేసి పై పట్టు కుచ్చిళ్ళ కోసమేనండి, ఇలా చిన్న చిన్నగా కాకుండా నేను మొత్తం ఒకేసారి కుట్టేసి, ఒకసారి మీరు చూడండి మీకు అర్థమవుతుంది. చీర మొత్తం కుట్టియాలి. అది ఎలా రావాలంటే చూడండి, నేను లాగుతుంటే ఎలా దగ్గరికి అయిపోతుందో, అక్కడ పైన మనకి స్పీడ్ పెంచుకునేది తగ్గించుకునేది ఒకటి ఉంటది. దాన్ని అయితే నేను పూర్తిగా పెంచేసాను. కుట్టు ఎలా వస్తుందంటే పోసు కుట్టు లేదా గొలుసు కుట్టు ఎలా పడుతుందో అలా పూర్తిగా వచ్చేస్తుంది. అప్పుడు దాన్ని మనం దారం చివర్లు ఉంటాయి కదా, దాన్ని పట్టుకొని లాగితే ఏంటంటే మన కుచ్చిళ్ళు అనేవి వచ్చేస్తాయండి. ముందైతే మీరు ఇలా పొడుగున ఈ 4 మీటర్స్ క్లాత్ ని పొడుగున కుట్టేయండి. మీ దగ్గర ఏ క్లాత్ ఉంటే ఆ క్లాత్, మీరు ఒక లెహంగా తీసుకుంటే లెహంగా క్లాత్, లేదా చీర అయితే ఆ చీర క్లాత్ 1 మీటర్ పక్కన పెట్టుకొని మిగిలిన 4 మీటర్లు ఉంటాయి కదా దాన్ని అయితే పూర్తిగా ఇలా కుట్టేసుకోండి. ఏ కుట్టు పోసు కుట్టు లేదా గొలుసు కుట్టు వేసుకోండి మిషన్ తో. లేదా మిషన్ తో మీకు వేసుకోకపోతే సూది దారం పట్టుకొని ఈ 4 మీటర్స్ ని పోక్ కుట్టు అంటారు కదా, పోక్ కుట్టు, ఆ కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి. అంటే సూది లోనికి ఒకసారి బయటకు ఒకసారి తీస్తూ మొత్తం కుట్టేసుకొని ఈ 2 చివర్లు పట్టుకొని లాగాలన్నమాట. చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను. అలా లాగితే ఏంటంటే దారంకి దీనికి మధ్యలోనే చూడండి, నేను లాగి చూపిస్తాను. ఇలా అయితే దగ్గరగా మనకి కుర్చీలు అనేవి అయితే వచ్చేస్తున్నాయి చూడండి. అలా ఈ 4 మీటర్స్ క్లాత్ మన నడుంకి కొద్దిగా పెద్దదైపోతుంది కదా, మనం ఏం చేయాలంటే మన నడుం సైజు తీసుకొని టేప్ తో కొలుచుకొని అది కరెక్ట్ గా ఉంది లేనిది అని చూసుకొని మన నడుంకి ఫిట్ అయ్యేలాగా మనమైతే దగ్గరగా లాక్కుంటూ కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇది లెహంగా 4 మీటర్స్ కాబట్టి నేనైతే లైనింగ్ క్లాత్ 3 మీటర్స్ తీసుకున్నాను. 3 మీటర్స్ తీసుకొని దానిపైన ఇదైతే అటాచ్ చేసేయాలి. ఇలా దగ్గరగా లాక్కుంటున్నాం కదా, లాగి దగ్గరగా నీట్ గా కుర్చీలు వచ్చేలా చూసుకొని టేప్ తో మెజర్మెంట్ కొలుచుకొని మన నడుంకి ఫిట్ అయింది లేనిది చూసుకొని అదైతే సరిపోతుంది అని మనకు తెలుస్తుంది కదా. కొద్దిగైనా అవగాహన ఉండాలి, అలా ఉంటేనే నేను చెప్పేది మీకైతే అర్థమవుతుంది. వీడియో అయితే ఫుల్ గా ఒకసారి చూడండి, మీకు ఎలా కుట్టాలనేది అయితే క్లారిటీ కంపల్సరీగా వచ్చేస్తుంది. మీరైతే ఫుల్ వీడియో అయితే చూడండి. చూసారా, ఇది నేనైతే ఇప్పుడు అటాచ్ చేస్తున్నాను. కుర్చీలన్నీ ఫిక్స్ చేసి నా నడుంకి ఎంత పొడవు అయితే సరిపోతుందో అంత టేప్ తో మెజర్మెంట్ తీసుకొని అదైతే నేను కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడే లైనింగ్ కూడా అటాచ్ చేసేసుకోవాలి. మనం ఇక్కడే అటాచ్ చేసుకొని ప్రిల్స్ అనేవి మనం ఇంచు 2 ఇంచ్ 3 ఇంచ్ పెట్టలేదు కాబట్టి నార్మల్వే కాబట్టి ఇలా చూసుకుంటూ కొంచెం కొంచెంగా సర్దుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోతేనే మనకి కుట్టు అనేది నీట్ గా తిన్నగా వస్తుంది. చూసుకుంటూ కుట్టుకోవాలి. అలా అయితేనే మనకి లెహంగా అనేది పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది. మీరైతే కొంచెం చూసుకుంటూ కుట్టుకోవడానికి అయితే చూడండి. ముందు 1-2 సార్లు వీడియోని అయితే క్లారిటీగా చూడండి. వీడియో మొత్తం చూసియండి. ఆ తర్వాత కట్ చేసి కుట్టడానికి అయితే ట్రై చేయండి. అర్థమవుతుందా? ఒక ఐడియా అయినా వస్తుంది, లేదంటే మీకు స్టిచ్చింగ్ మీద ఒక అవగాహన అయితే వస్తుంది. ప్రాసెస్ ఎలా ఉంటుంది, మనం చేసుకోగలమా లేదా అనేది అయితే వీడియో మొత్తం ఫుల్ గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత మీరు స్టిచ్ చేసుకున్నా లేదంటే ప్రాసెస్ తెలిసింది కాబట్టి చేసుకుంటే మంచిదే. మీకు కూడా అలా అలవాటు అయిపోతూ ఉంటుంది. చూస్తారా, నేను స్లోగా కూడా మీకు కుట్టి చూపిస్తున్నాను. ఇలా కొద్దిగా జరుపుకుంటూ నిదానంగా అయితే ఫ్రిల్స్ అన్ని ఫిక్స్ చేసుకొని దానిపైన అయితే కుట్టు వేసుకోవాలి. తెలుసు కదా, 4 మీటర్స్ అయితే లెహంగా, 3 మీటర్స్ లైనింగ్ క్లాత్, 1 మీటర్ వచ్చేసి బ్లౌజ్, అంతే లెహంగా సెట్ అయిపోతుంది. మనం దానిపైకి వాణి అనేది సపరేట్ గా బయట కొనుక్కోవాలి. ఒకవేళ మీరు కొండమే లెహంగా కొన్నారనుకోండి, బ్లౌజు లెహంగా వాణి కూడా ఇంకా సెట్ అయిపోతుంది. నేనైతే దీని మీదకి బయట వాణి కొనుక్కోవాలి. ఏం కొనుక్కోవాలా అని ఆలోచిస్తున్నాను. మీరు చెప్పండి, ఏ కలర్ అయితే దీని మీదకి బాగుంటుందో నాకు మెసేజ్ చేయండి.
మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ మెసేజ్ పెట్టట్లేదు, లైక్స్ చేయట్లేదు. మీరు మెసేజ్ చేసి లైక్స్ చేస్తే కదా నాకు తెలుస్తుంది నా వీడియోస్ ఇలా రీచ్ అవుతుంది, ఇలా చూస్తున్నారు అని. మీరైతే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. నేనేం చేశానంటే ముందు 5లో పెట్టాను, అదైతే ఫిక్స్ చేయకుండానే కుట్టేస్తున్నాను. కుట్టి ఎందుకు పడట్లేదా అని చూస్తే ఇంకేంటి అక్కడ ప్రాబ్లం ఉంది. సరే అని నేను మళ్ళీ ఫిక్స్ చేసి మళ్ళీ దారం తెగిపోతుంది, మిషన్ కొంచెం ప్రాబ్లంలో ఉంది, అయినా సరే కుట్టాలి తప్పదు, ఎందుకంటే నాకు అది చాలా అవసరం కాబట్టి నేనే కుట్టేసుకుంటున్నాను. దారం మాటి మాటికి తెగిపోతూ ఉంటుంది, చాలా చిరాకు వస్తుంది, కానీ తప్పదు. చాలా ఓపికగా నిదానంగా స్టిచ్ చేసుకోవాలి. అలా అయితేనే మనం స్టిచ్చింగ్ చేయగలము. కొంచెం కూడా చిరాకు అనేది పడకూడదు. ఆ చిరాకు డ్రెస్ మీద పడితే అంతే, ఆ డ్రెస్ అక్కడితో నాశనం అయిపోతుంది. ఇంకా దాన్ని కుట్టాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఒక్క దగ్గర పాడైతే ఇంకా నా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది, అది ఇంకా దేనికి పనికిరాదు అన్నట్టు ఇంకా నేను ఫిక్స్ అయిపోతాను. నార్మల్ టైంలో వేసుకోవడానికి మాత్రమే చూస్తాను. ఏదైనా మంచి ఎకేషన్స్కి అయితే అలాంటి దాన్ని నేను వేసుకోను, ఎందుకంటే నేను మైండ్లో ఫిక్స్ అయిపోతాను అది పాడైపోయిందని. అందుకే చాలా నీట్గా శ్రద్ధగా కుట్టడానికి ట్రై చేస్తాను. చూడండి, చూస్తూ చూస్తూ అటు ఇటు చూస్తూ, ఇంకా వీడియో వైపు చూస్తూ, లెహంగా వైపు చూస్తూ, మా లోకి తల్లిని కూడా చూసుకుంటూ కుట్టుకుంటున్నాను. మీరు చూడండి, మీకు చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎలా కుడుతున్నాను ఏంటి అన్నది. అయితే వీడియో మొత్తం ఒకసారి చూసేయండి. ప్రిల్స్ అనేవి ఫిక్స్ చేస్తున్నాను ఇప్పుడు. కింద ప్రిల్స్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే నేను హిప్ దగ్గర బెల్ట్ అటాచ్ చేస్తున్నాను. లైనింగ్కి అదే ప్రిల్స్కి మనం మధ్యలో అయితే ఎలాస్టిక్ పెట్టుకోవచ్చు, నాడా అయితే లాడా పెట్టుకోవచ్చు. మీరైతే చూడండి నేను ఎలాగా ఫిక్స్ చేస్తున్నాను అన్నది, ఎలా కుడుతున్నాను ఏంటనేది అయితే మీరు అబ్జర్వ్ చేయండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడైనా మీకు అర్థం అవ్వకపోతే మీరు నాకు మెసేజ్ చేయండి. మీరైతే అలా చూడండి, ఒకసారి నా వీడియో ఫుల్గా చూసేయండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే అస్సలు చిరాకు పడకండి. చిరాకు పడితే అస్సలు మనం మనస్ఫూర్తిగా అయితే వీటిని కుట్టలేము. ఇంకా టైలరింగే ఫ్యాషన్ అనుకునే వాళ్ళైతే పూర్తిగా వాళ్ళ మైండ్ అంతా ఇంకా డ్రెస్ పైనే పెడతారు, ఏం కుడుతున్నారో దానిపైనే పెడతారండి. చిరాకు పడరు. ఏదైనా సరే రిపేర్ అది ఏమైనా ఉన్నప్పటికీ కూడా దాన్ని ఫిక్స్ చేసి అవి అయితే కుట్టడానికి ట్రై చేస్తారు. మనకి చిరాకు అనేది అయితే ఇక్కడ పనికిరాదు. చూడండి, మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, మిషన్ అయితే ఎంత చిరాకు తెప్పిస్తుందో, చాలా అంటే చాలా తెప్పిస్తుంది. అది ఒకానొక టైంలో అయితే ఇంకా నాకు కుట్టడం నా వల్ల కాదు అని వదిలేసి లేచి వెళ్ళిపోదాం అనుకునే టైంలో సరేలే ఇంకా నాదే కదా ఎందుకులే అని ఆ కోపం ఆ చిరాకంతా పక్కన పెట్టేసి అయితే నేను ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. కాబట్టి కోపం చిరాకు అనేవి అయితే టైలరింగ్లో అస్సలు పనికిరావని అయితే నేను ఒక మంచి సలహా మీకు ఇస్తున్నాను. అంతే. ఇదైతే చూడండి, బెల్ట్ నడుంకి బెల్ట్ అయితే అటాచ్ చేసేసాను.
అయిపోతుంది, వీడియో కూడా కంప్లీట్ అయిపోతుంది అనుకునే టైంలో అయితే చూసారా ఈ మిషన్ నన్ను ఎంత కోపం చిరాకు తెప్పిస్తుందో. సరే లెహంగా అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. నేనైతే లోన లాడా కొడతాను, ఎలాస్టిక్ అయితే పెట్టను. చూసారు కదా, ఫిక్స్ చేస్తాను, అటాచ్ చేశాను, బెల్ట్ కూడా రెడీ అయిపోయింది. అదే ఈ లెహంగా ఎలా ఉందో ఒకసారి మీకు మొత్తం చూపిస్తున్నాను, చూడండి. లెహంగా అయితే కంప్లీట్ అయిపోయింది, ఒకసారి మీరైతే చూడండి. ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ మీకు చూపించేస్తాను. బ్లౌజ్ వచ్చేసి నేను షోల్డర్ ఏమో 5.5 ఇంచెస్ పెట్టుకున్నాను, కిందకేమో 6 ఇంచెస్ పెట్టుకున్నాను. అలాగే చెస్ట్ వచ్చేసి 9.5 ఇంచెస్, 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి. ఎందుకంటే ఫిట్టింగ్ అది ఉంటుంది కదా, మనం కొద్దిగా ఎక్కువ పెట్టుకున్నా పర్లేదు, తక్కువగా పెట్టుకుంటే ఏంటంటే తర్వాత మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకోవడం మంచిది. మనకి ఒకవేళ ఎక్కువైతే కట్ చేయొచ్చు, అదే తక్కువ అయితే మళ్ళీ అటాచ్ చేయడం అవన్నీ ఇబ్బంది కదా మనకి. అందుకని ఎక్స్ట్రా అయితే 2 ఇంచెస్ తీసుకోండి. పొడవు వచ్చేసి 14 ఇంచులు తీసుకోండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచులు అయితే తీసుకోండి. 1 ఇంచు మార్కింగ్ కూడా అందులోనే తీసేసుకోండి. ఇది వచ్చేసి నెక్ విడ్త్ అనమాట. నెక్ విడ్త్ అయితే 3 ఇంచెస్ తీసుకోండి. నెక్ విడ్త్ 3 ఇంచెస్ సరిపోతుంది. డౌన్ వచ్చేసి మీరు హైట్ ఎక్కువ అయితే మీ హైట్కి సరిపడా తీసుకోండి. నేనేమో 6 ఇంచెస్ ఫ్రంట్, 8 ఇంచెస్ బ్యాక్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది 1 ఇంచ్ అనమాట. ఇక్కడ చంక ఆర్మ్ హోల్ అనమాట. ఆర్మ్ హోల్ ఏమో 1 ఇంచెస్ తీసుకొని కరువు స్కేల్ ఉంటది కదా, ఆ స్కేల్ సహాయంతో నేనైతే డ్రా చేస్తాను. ఆ కరువు అనేది అయితే తీసేసుకొని ఇప్పుడు కట్ చేసుకుంటాను అనమాట దీని బ్లౌజ్. నేనైతే ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే కుడుతున్నానండి, కుట్టుకుంటున్నాను నా కోసమని. ఇక్కడైతే 4 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను స్టార్టింగ్ లోనే. 1.5 ఇంచ్ అటు చేసుకొని మనం అయితే దాన్ని డ్రా చేసుకోవడం. ఇది వచ్చేసి 5 కి డాట్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ మనం షేప్ తిప్పాలన్నమాట చంక రౌండ్ కి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ దీనికి కూడా మనము కరువు అనేది అయితే తిప్పాలి. ఇలా డ్రా చేసుకోవాలి. చూడండి, ఇంకా చక్కగా ప్రిన్సెస్ కట్ అయితే మనం కట్ చేసేసుకోవచ్చు. మనం ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక చిన్న అయితే డౌన్ పెట్టుకోండి, అప్పుడు మనం షోల్డర్ ఎతికేటప్పుడు అయితే కరెక్ట్ గా వస్తుంది. నేనైతే ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నాను దీన్ని. ఇది లైనింగ్ క్లాత్. మెయిన్ క్లాత్ వచ్చేసి నేను మిషన్ మీద అతికేస్తాను. ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఇది మనం బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఇంకా ఇందులోనే కటింగ్స్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ కూడా నేనైతే మీకు కట్ చేసి చూపిస్తాను. ఎలా ఎంత విడ్త్ ఎంత ఎడల్పు తీసుకుని ఏంటి అనేది కూడా మీరైతే చూడొచ్చు, నేను చూపిస్తాను. ఇలా మనం టక్స్ పెట్టుకోవాలి. అలా టక్స్ పెట్టుకుంటే తర్వాత మనకి గుర్తు ఉంటది అనమాట. ఎక్స్ట్రా ఏంటి మనకి మెయిన్ క్లాత్, మనం ఎక్స్ట్రా తీసుకునే క్లాత్ అన్ని మనకి గుర్తు అనేది అయితే ఉంటుంది. ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ అయితే తీసి మార్క్ చేసి కట్ చేస్తాను. అది కూడా మీరు వీడియోలో చూసేయండి. సేమ్ ఇది కూడా అంతే 3 ఇంచెస్ కి. మెజర్మెంట్లు అనేవి అందరికి ఒకేలా ఉండవండి, వాళ్ళ పర్సనాలిటీ బట్టి ఉంటాయి. కొందరైతే ఆది బ్లౌజ్ సహాయంతో కొడతారు, ఇంకొందరు అయితే టేప్తో మెజర్మెంట్లు తీసుకొని కుట్టేస్తారు. ఇది నాకు కాబట్టి నేనైతే మెజర్మెంట్లు తీసుకుంటాను. అలాగే పాత బ్లౌజ్ని కూడా పక్కన పెట్టుకొని కుట్టుకుంటాను. కొలతలు అయితే నా ఎప్పుడు మారలేదు కాబట్టి నేనైతే మార్క్ చేసుకుంటాను. కాకపోతే ఫినిషింగ్ లో అయితే ఒకసారి ఆ బ్లౌజ్ కి ఈ బ్లౌజ్ కి డిఫరెన్స్ చూసుకుంటాను. ఏమైనా పొడవు పెట్టానా, పుట్టు పెట్టానా, ఇంకా ఏమైనా చిన్న చిన్న మార్పులు ఏమైనా ఉంటే నేను అప్పుడు చేసుకుంటాను.
ఇక్కడైతే నేను రౌండ్ నెక్ డ్రా చేస్తున్నాను. 1/2 ఇంచ్ తీసుకొని దానికైతే రౌండ్ షేప్ తీసేసుకోవడమే. ఈ స్కేల్ చూస్తున్నారు కదా, మిషన్ కుట్టే వాళ్ళు బిగినర్స్ వాళ్ళకి మాత్రం అది చాలా బాగా ఉపయోగపడుతుందండి. బ్యాక్ సైడ్ కూడా నేను నెక్ అనేది అయితే డ్రా చేశాను. ఇంకా దీనికి ఇది లైనింగ్ కదా, దీనికి ఏమో మెయిన్ బ్లౌజ్ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. అది కూడా ఎలా అటాచ్ చేయాలి ఏంటనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా నేను చూపిస్తున్నాను, చూడండి. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, లైక్ కూడా చేసేసి కామెంట్ కూడా పెట్టేయండి. ఇది ఫ్రంట్ పార్ట్, ముందుదేమో బ్యాక్ లైనింగ్ అయితే కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ కట్ చేసుకొని అలాగే స్టిచ్చింగ్ కూడా ఎలా చేసుకోవాలి ఏంటనేది అయితే మీకు చూపించేస్తాను. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోని. మీరు మెసేజ్ అయితే చేసేయండి నాకు, ఎందుకంటే మెసేజ్ చేస్తే నాకు తెలుస్తుంది ఎవరు ఏంటి అన్నది, నా వీడియో ఎక్కడి వరకు రీచ్ వెళ్తుంది అనేది కూడా నాకు ఒక ఐడియా అనేది అయితే ఉంటుంది. నేనైతే చూడండి ఇలా డ్రా చేసుకున్నాను. ఇవి అయితే లైనింగ్ క్లాత్లేనండి, మెయిన్ క్లాత్ కాదు. ముందైతే లైనింగ్ క్లాత్ మనం డ్రా చేసుకోవాలి, తర్వాత మెయిన్ క్లాత్ మీద అయితే సేమ్ తీసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు హ్యాండ్స్ తీస్తున్నాను. హ్యాండ్స్ కటింగ్ సింపులే కదా, మీకు ఆల్రెడీ వచ్చే ఉంటుంది. ఇలా 4 ఫోల్డింగ్స్కి మడత పెట్టుకొని మనమైతే చంక రౌండ్ తీసుకోవాలి. మనకి హ్యాండ్ ఎంత పొడవు ఉందో అంత పొడవు తీసుకొని మార్క్ చేసి కట్ చేసుకోవడం అన్నమాట. నా ముందు వీడియోలో అయితే మీరు చూడవచ్చు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి ఏంటనేది. వీడియో మరీ లాంగ్ అయిపోతుందని నేనైతే చూపించట్లేదు. మీరైతే ముందు వీడియోలో ఒకసారి చూడండి. ఒకవేళ మీకు హ్యాండ్స్ ఏమైనా డౌట్ ఉంటే ముందు వీడియోలో అయితే మీరు చూసేయండి. ఇలా నేనైతే పొడవు తీసుకుంటున్నాను. నా హ్యాండ్ పొడవు ఎంత ఉంది, ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉంది చూసుకొని నేనైతే హ్యాండ్ కట్ చేసేసుకుంటాను. త్రీ బై ఫోర్త్ వచ్చేలా చూసుకుంటాను మ్యాక్సిమం. హ్యాండ్కి పక్కన అయితే ముక్కలు కొద్దిగా అతకాలి, అదైతే నేను మిషన్ మీద సెట్ చేసుకుంటూ అతికిసుకుంటూ కుట్టేసుకుంటాను. మీరైతే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అనుకుంటే నా ముందు వీడియోలు ఉంటాయి, ఒకసారి మీరు అయితే చెక్ చేయండి, అందులో చూసి అయితే చేసేయండి. కటింగ్ అనేది సింపులే, మన పొడవు ఎంత కావాలో అంత తీసుకుంటాము. అందులో 5కి మార్క్ చేసుకొని హాఫ్ పార్ట్ తీసుకొని చంక రౌండ్ ఇంకా మన పొడుగు తీసుకొని మార్క్ చేసుకోవడమని నేను ఆ క్లాత్ పక్కన అటాచ్ చేసి డ్రా చేసుకుంటాను. హ్యాండ్ అయిపోయిన తర్వాత మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, మెయిన్ క్లాత్ అయితే నేను కట్ చేసుకుంటూ కుట్టేసుకుంటాను. కానీ మిషన్ మీదే చేసేస్తాను. మీరైతే వీడియోని బాగా అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేస్తే మీకు తెలిసిపోతుంది నేను అలా కుడుతున్నాను ఏంటనేది అయితే.
Thank you.